హలో అండి. వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ తెచ్చుకున్న పార్సెల్స్ ఉంటాయి గదా! అవేనండి డబ్బాలు. ఇంకా ఆ మూతల్ని మీరేం జేస్తారు? చాలా డెలికేట్‌గా ఉంటాయి గదా ఇవి. నేను దీన్ని చాలా అందంగా అమర్చాను. వైట్ మూతకి వైట్ కలర్ పెయింట్ వేశాను. వైట్ పెయింట్ ఆరాక యెల్లో కలర్ పెయింట్ వేస్తున్నా. ఇక్కడ స్కెచ్ పెన్‌తోటి అమ్మవారి ఫేస్ డ్రా చేసుకున్నాను. అదే స్కెచ్ పెన్‌తో ఐస్ డ్రా చేసుకుంటున్నా మళ్ళీ. ఇంట్లో అమ్మవారు ఉన్నట్టుగా అనిపిస్తుంది శుభ సూచకం. డబ్బా ఖరాబయిన మూత మాత్రం ఇలా పనికొచ్చింది. సిక్స్త్ క్లాస్‌లో నేర్చుకున్న డ్రాయింగ్ ఇప్పుడు బాగా యూజ్ అయింది. కుందన్స్ అయితే అంటిస్తున్నా నేను. ఇంతకుముందు పాత బ్లౌజ్‌కి వాడుకున్నాను ఆ కుందన్స్ మిగిలిపోయినాయన్నమాట. ఎక్స్‌ట్రా పార్ట్‌ని కట్ చేస్తున్నా. ఉన్న వాటితో తక్కువ ఖర్చుతో కొంచెం టైం తీసుకొని చేసిన క్రాఫ్ట్ ఇది. ఉలెన్స్‌ని నేను 20 రౌండ్స్ చుట్టుకున్నా. దాన్ని ముడి వేసి దాన్ని కట్ చేయాలి. ఇదొక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెడీ చేసుకోవాలి. పూసలు గుచ్చుకోవడం ఈజీ. సూదితో గుచ్చుకోవచ్చు. ఇదన్నమాట. ఇలా 3 రెడీ చేసుకున్నాను నేను. నేను దీన్ని వాల్ హ్యాంగర్‌గా యూజ్ చేసుకుంటున్నా. హాల్‌లో అండ్ మెయిన్ డోర్‌లో ప్లాస్టర్‌తో అంటించాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.